Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit, Lord. Father God and Jesus. Thank you for this amazing day, Father Lord. Thank you for this morning, Father Lord. Lord, thank you for gathering us in your presence of Father Lord and Jesus. As we go into the worship of Father, help us of Father Lord and Jesus. When we need guidance, Holy Spirit, Lord and Jesus. తండ్రి దేవ ప్రభ ఇదిగో నీ ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి దేవ ప్రభ. అయ్యా దేవ ప్రభ ఇదిగో ఈరోజు మా ఆరాధనలైన ప్రభు నీ నామంకి మహిమ పొందుకోండి తండ్రి దేవ ప్రభ. ఇదిగో ప్రభా వాయిదాలు లేకపోయినా ప్రభావ నీ సన్నిధి మాకు కావాలి తండ్రి దేవ ప్రభా. నీ సన్నిధి మాకు ఉంటే చాలునైనా తండ్రి ప్రభా. ఇదిగో నీ బలమైన శక్తిని ప్రభా తండ్రి నీ బలమైన ఆత్మని ప్రభావం మాపై దయచేసి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా ఇదిగో దీవించమని తండ్రి ప్రభా. ఆరాధన ద్వారా నీ ప్రభా తండ్రి రూపై చేయమని తండ్రి ప్రభా. నీ హస్తం ప్రతి ఒక్కరిపై చాపని ప్రార్థిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా 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 ఆరాధనా
వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను నా మనసుతో నిన్ను నా బలముతో నిన్ను నా మనసుతో నిన్ను నా బలముతో యేసు ఆరాధన 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 యేసయ్యా ఆరాధన యెహోవా రఫా స్వస్థపరచవే యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను నా మనసుతో నిన్ను నా బలముతో నిన్ను నా మనసుతో నిన్ను నా బలముతో సేవించేదను యేసు ఆరాధన చెప్పండి సంబంధం కూడా ఆయన ఆత్మని మన మధ్యలోకి కావాలి ప్రతి ఒక్కరు కూడా ఆరాధన 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 ఆరాధన
అయ్యా ఇంతవరకు అవునేసయ్యా అవునయ్యా అయ్యా ఇంతవరకు ఆడుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో సేవించేదను యేసు ఆరాధన ఆరాధన ఆరాధన
థ్యాంక్ యూ లార్డ్. నీ నామం పైన ఉంటుందో ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
గడిచిన 4 నెలలు దేవుడు మన జీవితంలో ఎంతో అద్భుతమైన కార్యాలు చేసినాడు. ఇది ఈ సంవత్సరంలో మనకి ఎలాంటి ఆపద లేకుండా ఆయన కంటే కాపాలేదు అని మనల్ని భద్రపరుస్తూ ఇదిగో 5 నెలలు తీసుకొచ్చిన అందరం కూడా ఒక నిమిషం మనసారా ఇదిగో మనకు తెచ్చి ఆరాధిస్తాం. థ్యాంక్ అందరం కూడా నోరు తెచ్చి ప్రతి ఒక్కరు మనం ఒక నిమిషం ప్రార్థన. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి థ్యాంక్ యూ ప్రార్థన రాకపోతే స్తోత్రం వేయాలి. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి యేసునాథుని 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 మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయాకల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయాకల హస్తముతో ఆయన హస్తంతో కాచి కాపుదల దేవునికి ఆరాధించమా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు
ఈ ఆర్థం బట్టి ప్రభుత్వం ప్రతిదాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవ ప్రభా. ఇదో మందని చేతి సమర్పిస్తున్నాం ప్రభా. ప్రొడక్షన్ బిడ్డను తాకండి ప్రభా తండ్రి ముఖ్యంగా అయినా ప్రభా. ఇదిగో వాక్యాన్ని బిడ్డతో మాట్లాడి ప్రతి ఒక్కరు బలపరచమని ప్రతిదీ చేతి సమర్పిస్తుంది వేస్తున్నాను రాస్తున్నాను తండ్రి. ఆమేన్. Those who are faithful now are always faithful.
ఇప్పుడు ఎవరు నాకు ఇచ్చి విశ్వాసులై ఉన్నారు, వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాసులై ఉంటారు. ప్రతి వారిపైన నా కృప, నా కరుణ, నాయన నేను ఎంతో బలంగా నేను వారిపైన నేను కృపస్తున్నాను. మరి ఇక్కడ ఆకలి తప్పుతూ ఉన్న ప్రతి వారికి ఆత్మీయంగా ఆకలికి తప్పులు వారందరికీ కూడా ఆత్మీయమైన ఆహారంతో నేను నింపనున్నాను. అదేవిధంగా తప్పుగా ఉన్నవారు ఆత్మీయంగా వారి దగ్గర కూడా నేను తీర్చలేదు. నేను మీ మధ్యలో మీ సమక్షంలో ఉన్నాను. నా కృప మీ పైన ఉంది, నా ఆశీర్వాదములు మీ పైన ఉన్నాయి. నేను పరలోకంలో మాట్లాడుతున్నాను. నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా కృప, నా పైన మీ పైన ఉంది. యేసు ప్రభువు నామమున అడుగుతున్నాము. ఆమేన్. So how many of us have learned the Bible, this Bible portion from Isaiah 40 verses 28 to 31? How many tried learning it at least? Yeah? Seems to be I'm the only one who's taking it seriously, and the main purpose was that to share with you so that your memory power to make peace. మరి వారి జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే దేవుని వాక్యం ఎప్పుడు కళ్ళతో పెట్టి ఉండాలి. అదేవిధంగా మనం వారి యెషయా గ్రంథంలో కొన్ని వాక్యాలు మీకు ఇచ్చినాము, మీరు వాటిని కళ్ళతో పెట్టారా లేదో అని తెలుసుకోవాలని అవసరం ఉంది. We will continue with that same verse for this week, hoping that you learn. It's very easy. You have to repeat each verse, then go to the second verse, the third, and the fourth verse. It's very easy. Anyway, all the best to you as you know what. Hallelujah. My beloved children, hallelujah. I want to talk to you. నా ప్రియమైన బిడ్డలారా, నేను మీతో మాట్లాడవాలనుకుంటున్నాను. I want to talk to you and tell you what is in my heart. నా హృదయంలో ఏముందో ఆ వాక్యం దాన్ని తెలుసుకుంటూ నేను మీతో మాట్లాడవలసిన అవసరం ఉన్నది. I will not say that when two or three are gathered together in my name, I'm there in their midst. ఇక్కడ ఇద్దరు నా పేరు పైన వారు కూర్చుకొని ఉన్నారు, వారి మధ్యలో నేను ఉన్నాను. నేను వార్తను మీకు అందరికి చేసుకుంటున్నాను. Surely I'm amongst you all. నేను అదే విధంగా ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాను. I'm pouring grace and mercy and loving kindness upon you. నా కృప, నా కరుణ, మన మహిమ మీ పైన కులవను. I'm filling your hearts, hallelujah, with love that passeth understanding. మీ హృదయాలను నేను ఏ విధంగా ప్రతి వాక్యము తెలుసుకునే విధానం గురించి మీ హృదయాలు నేను ఆ విధంగా నేను మార్చుతూ ఉన్నాను. Beloved, you must love the people you see so that you can love God whom you do not see. మీరు దేవుని చూడలేదు కానీ వారిని దేవుని ప్రేమిస్తున్నారు అంటున్నారు. మీరు చూసేవారిని మన ముందు ఉన్న వారిని మన సహోదరులను ప్రేమించేట్లా మన దేవుని ఏ విధంగా ప్రేమించగలరు. And your Father who loves you and cares for you. కాబట్టి అందరూ మన ఆనంద సంతోషం ఉందండి. Days are coming when it will be difficult to meet together. అది త్వరలో మరి ఎన్నో నాలుగు కాలంలో అందరం కలిసి ఉంటాము. Because the powers of darkness are coming in and engulfing the world. మరి ఈ అంధకార శక్తులు ప్రపంచాన్ని పూర్తిగా ఆవరించి ప్రపంచంలో వచ్చి అందరినీ కూడా వారందరినీ కూడా అందరితో బాధపడుతున్నారు. You don't have to worry because the light is shining in the darkness. మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. And my love is upon you in a powerful, mighty way. మరి నా ప్రభావం మీకు ఎంతో బలంగా ఉన్నది. My grace and mercy is upon you. నా కృప, నా కరుణ మీపై ఉన్నది. So be at rest. I will talk to you through my son. నేను మీతో మాట్లాడుతున్నాను కుమారుడా. I'm anointing all of you, anointing all of you, anointing all of you. Hallelujah. Zahaj
Joel, Zizi, Josie, Jehazur, Jigo, Jian, Sian, anointing, God, filling with great anointing. ప్రతి వారిని కూడా నేను ఆశీర్వాదాలతో You నింపుతున్నాను. just have to receive, believe it and receive it. కాబట్టి విశ్వసించి దాన్ని అంతా మీరు పొందండి. My grace and mercy will never depart. నా కృప నా కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు కూడా అది మిమ్మల్ని విడనాడు. My loving kindness will rest upon you. నా కృప నా మహిమ నా కరుణ మీపై ఉన్నది. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. ఆమేన్. So today, Mr. Dinkar, our eldest son, is going to bring God's word to you. మా పెద్ద కుమారుడు ఈ ఉదయకాలంలో దేవుని వాక్యము నా దగ్గరికి తీసుకురానున్నారు. So let us welcome him now. అందరూ కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నాం. You all know him, he comes here very often. And so today, the word will be an uncle in his heart. Good morning, everybody. How are you all doing? మరంతా బాగున్నారా? మీ అందరికీ గుడ్ మార్నింగ్ అంటున్నాం. So nice to be in your midst again. మీ మధ్యలో ఉండేట్టు నేను ఎంతో ఆనందిస్తున్నాను. God has been so kind to all of us. It's very hot, but all of you have come. కానీ దేవుడు ఎంతో మనము ఇంత వేడిగా ఉండిగా ఉన్నా కూడా దేవుడు మమ్మల్ని ఇక్కడ రప్పించినాడు కాబట్టి మనమంతా దేవుని ఆధారాన్ని చూస్తున్నాం. So really want to appreciate all the efforts you're taking to come from all the way from your homes. మరి ఇటువంటి సమయంలో మీరు వచ్చినందుకు దేవుడు మీకు ఆశీర్వదించినాడు. Good to see you all. So we will read a few passages and see what God has in store for us today. And may God speak to all of you, and may He speak to me as well. And let the word go into your hearts and grow. మరి దేవుని వాక్యాలు కొన్ని దేవుని వాక్యాలను మనం చదువుకున్నాము. దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మీతో నాతో కూడా. So today we will be focusing on Christ as the head of the church. మరి ఈ ఉదయకాలం మనలో యేసు ప్రభు సంఘము యొక్క తల అని దాని విషయం గురించి మాట్లాడారు. We all are same, whether it is me, my father, my mother, all of you. All of us are same, but we sometimes as humans try to put designations and try to lift up people. మన అందరూ కూడా అందరూ ఒకరే, మనమందరూ కూడా మరి యేసు ప్రభు మన తలని తెలుసుకోవాలి. But we need to understand that ultimately Christ is the head of the church. మనందరికీ కూడా యేసు ప్రభు మాత్రమే మన తల అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. So we will read a couple of passages, and if somebody can read in Telugu, it will be nice. First, మీ వాక్యాలు మనం ఇంగ్లీష్లో చదువుతున్నాం, దాని తర్వాత ఎవరైనా దాని తెలుగు చదివేట దాంతో బాగుంటుంది. first passage is from Colossians chapter 1, కొలొస్సీయుల గ్రంథము 1వ అధ్యాయము verses 10 to 23. 10 నుంచి 23వ అధ్యాయం. కొలొస్సీయుల గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 23వ వచనం. So somebody can read, and you all can read from your own Bibles as well. Let the word is more important. ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గల వారై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. So this is a very important passage. Colossians, this is a letter by Paul to Colossians, and Colossians had really grown in the Lord, but certain things started drawing them away, and they started believing in different faiths. మరి మీరు చూసినట్లయితే కొలస్సీయులు వచ్చి మీరు చూసినట్లయితే వాళ్ళు 2వ సెంచరీ, 2nd సెంచరీ క్రైస్తవ చర్చ్గా ఉన్నారు. వారు వేరు వేరు మతముల నుంచి చేరుకున్న వారు కొత్తగా. కాబట్టి ఆ మతములలో వారిపైన ఇంకా వారిపైన ఆ మతముల యొక్క మొదటి ఉన్న మతముల యొక్క ప్రభావం ఇంకా కూడా వాళ్ళు ఉన్నది. దేవుని రక్షణ పొందిన కూడా, యేసు ప్రభు రక్షణ పొందిన ఎడల కూడా వారిపైన పాత కులంలో ఉన్నటువంటి ఆచారాలు వారి గుర్తొచ్చినాయి. Same thing happens with us. I mean, while we come to church, when we start creating our own deities. We want somebody to become the head. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో మన చర్చలో కూడా ఇటువంటి జరుగుతుంటాయి. So let us focus on one of the verses here, verse 10, where it says, "So that you may live a life worthy of the Lord and please Him in every way, bearing fruit in every good work, growing in the knowledge of God." మరి ఒక వాక్యం పైన మనం కొంచెం చూసాము. అది 10వ వాక్యంలో ఏం ప్రశ్నంటే, మనమందరం కూడా దేవుని నుండి చేసుకోవడం ఎదుగుతూ మరి దేవుని యొక్క మరి కృపావరణ వరకు మనలో ఫలించాలి. ఆ వాక్యం మనకు తెలుస్తుంది. So when I was reading and trying to prepare, I was always unable to focus why it's saying bearing fruit in every good work. Why it's not saying in every work? మరి నేను దీన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక విషయం నాకు తెలిసినది ఏమంటే, ఎవ్రీ గుడ్ వర్క్ అంటే ప్రతి మంచి కార్యము అని. కానీ ప్రతి కార్యమని అక్కడ రాలేదు. అంటే మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే ప్రతి మంచి కార్యము అని నాకు ఒక గుర్తు వచ్చింది. So I was just trying to prepare and see what it means by good works. కాబట్టి నేను అనుకున్నాను నా బుద్ధంలో ఇది మంచి కార్యం అంటే ఏమిటి మనకు తెలియాలి. So basically in the next verse it says, "Being strengthened in all power according to His glorious might."
మరి ఇంకొక ఆ వాక్యం మనకి చదివి ఎట్లా నాకు ఏం వస్తుంటే దేవుని వల్ల బలపరిచి దేవుడు మహిమ కొరకు చేయ కార్యము అని నాకు తెలిసి వచ్చినది. That means He has given us the strength and the power. అంటే దేవుడు మనకు ఆ శక్తి ఇచ్చినట్టుగా మనం గుర్తించాలి. Strength and the power అంటే శక్తి మనకి బలం కూడా ఇచ్చి ఉన్నాడు. to and the inheritance. What is the meaning of this inheritance? మరి ఇన్హెరిటెన్స్ అంటే స్వాస్థ్యత అంటే దానికి అర్థం ఏమిటి? So all of us know what is meaning of inheritance. What it means. అంటే మనకు అన్ని తెలిసిన విషయం కదా. It means some property, something somebody gave, some what we are inheriting from our parents, inheriting from our forefathers. That is what inheritance is. మరి ఇన్హెరిటెన్స్ అంటే మనకు తెలుసుంటే వారసత్వం. అంటే మన తల్లిదండ్రుల నుంచి మనకు దొరికిన ఆస్తులన్నీ కూడా ఎన్నో విషయాలు అవన్నీ కూడా మనకు వారసత్వంలో మనకు దొరికినవి. So what does he mean by saying who have qualified you to share in the inheritance of his holy people? మరి అక్కడ ఒక విషయం మనం తెలుసుకుందంటే మనమందరూ కూడా ఆ ఇన్హెరిటెన్స్ ఆ స్వాస్థ్యత పొందుటకు మనకు అధికారం ఉన్నది. So what is, క్వాలిఫైడ్ అంటే మనకు ఒక విధంగా దానికి అధికారం ఉన్నది. మనం ఆ స్వాస్థ్యత తీసుకోగలం. అది ఎందుకు చెప్పింది ఈ విషయం? so what is this inheritance we all have qualified for? మరి అది ఎటువంటి స్వాస్థ్యం వరకు మనమందరూ కూడా మన క్వాలిఫికేషన్ వరకు ఉన్నది. Inheritance of his holy people. What is this inheritance? మన పరిశుద్ధమైన మనుషులుగా జీవించినట్టు కొన్ని విషయాలు మనకు ఇన్హెరిటెన్స్ వచ్చినది, స్వాస్థ్యత వచ్చింది. అది ఏ స్వాస్థ్యత? Is this inheritance here? Is it any property or gold or something like that? అది మన ఇక్కడ ఉన్నదా వేరే కంట్రీ తీసుకురావాలి? Then what is that inheritance? And when God is giving you that inheritance, it's such a privilege, right? So can anybody tell what is that inheritance? దేవుడు ఇస్తున్న ఆ ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యత ఏమిటి? మనం What is that inheritance? Sorry? God's blessing. Okay. What else? No? Kingdom of God. Very nice. So what is that inheritance? Kingdom of God. And what is that? In heaven. That's the kingdom of God, right? That's the inheritance. So you know, it's such a powerful inheritance we have. మరి మనం చూసినట్లయితే ఇన్హెరిటెన్స్ అంటే అది దేవుని రాజ్యం. అంటే మన మాత్రం కూడా దేవుని రాజ్యంలో ఉండేటప్పుడు మనకు హక్కు ఉన్నది. కాబట్టి అది ఎంత మన మహోన్నతమైన హక్కు మనం తెలుసుకుంటున్నాం. Does that inheritance only belong to people who are sitting here? No. It belongs to everybody. Right? But does that everybody know about him? No. మరి మనం అనుకోకూడదు ఇక్కడ మనం ఉన్న వారికి మనకే అనేది ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యం దొరుకుతుందా, మరి మిగతా వాళ్ళకి దొరుకుతుందా అని అని ఒక సందేహం వస్తుంది మనకి. So we will read one more verse to understand deeper what this inheritance is, because each one of you needs to know that there is this inheritance which you have and you have to claim it. మరి వేరే వాక్యం దీని గురించి మన క్లారిటీ దాన్ని తెలుసుకుంటాము. మనకు ఏ విధంగా ఇన్హెరిటెన్స్ అంటే స్పష్టత దొరుకుతుంది ఈ విషయం గురించి మనం చూస్తాం. So can somebody read from Ephesians chapter 1 verse 5 and 6? ఎఫెసీయుల గ్రంథము Chapter 1 verse 5 and 6. 5-6 వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. So what is the inheritance? The inheritance of sonship. Can you see this verse? He predestined us for adoption to sonship through Jesus Christ. మరి ఇక్కడ ఈ వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ సన్షిప్ అంటే మనకు దేవుడు మన ఇన్హెరిటెన్స్ సన్షిప్ కూడా మనకి ఇచ్చినట్టుగా ఉన్నాడు. సన్షిప్ అంటే ఏంటి? So what is the meaning of that inheritance?
దాని ద్వారా మనకు పూర్తి స్వాస్థత అనేది ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. So when all of you, Jesus is telling you that you are his son or daughter, what is the meaning to say that? మరి ఒక మన కుమారుడు అంటే దానికి అర్థమే. So he has given you the glorious grace. If you read here in this verse, he says, in accordance with his pleasure and will, to praise his glorious grace, right? Which he has freely given us. So he has given us his grace. And how did he give us? He gave it to us freely, right? So what is that grace? మరి ఇది మనకు కృప ద్వారా దొరికినది. అంటే ఏ విధమైన కృప ద్వారా మనకు విశ్వాసం దొరికినది. The grace he has given us where he has forgiven us sins. He has bought it for us price. And what was the price? That was Jesus Christ. మరి ఏ విధంగా మనం దేవుని కలిగినమంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మన పాప పరిహారం ఆయన పూర్తిగా చెల్లించడం ద్వారా దాని ద్వారా మనకు ఈ ఇన్హెరిటెన్స్ మరి ఈ స్వాస్థ్యత మనకు దొరుకుతుంది. So he has bought it with his price into his eternal kingdom, which is what our inheritance is. మరి అతి ముఖ్యమైన విషయం ఏమంటే యేసు ప్రభు తన రక్తం ద్వారా మనందరికీ కూడా పరలోక రాజ్యంలో చేరే హక్కును మనకు కొన్నాడు. So in verse 13 it says, for he has rescued us from the dominion of darkness and brought us to the kingdom of his son he loves. మరి దీన్ని మీరు చూసినట్టయితే మనమంతా అంధకారంలో ఉన్న సమయంలో అంధకారంలో బంధించి ఉన్న వారి సమయంలో యేసు ప్రభు మన కొరకు శిలువ మరణించింది. దాని ద్వారా మనకు ఈ విధమైన హక్కు దొరికినట్టుగా మనం చూస్తున్నాం. So does any of you not believe, is anyone here who does not believe that he has been rescued from darkness? All of you believe you have been rescued? Yes? మరి మనందరినీ మనం ప్రశ్నించుకోవాలి. మనమందరూ కూడా మరి అంధకారం నుంచి వచ్చిన వారమే వెలుగులోకి వచ్చిన వారమే కాదా అని మనం ప్రశ్నించుకోవాలి. And after rescuing you, it says, he brought us into the kingdom of the son he loves. ఆ విధంగా మనందరికీ రక్షణ పొందిన తర్వాత మరి మనందరికీ కూడా దేవుని రాజ్యంలో మనకు చేరే హక్కు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. So how did you get that inheritance of privilege? He gave a prize, he pulled you out of darkness, he forgave your sins, and then he gave you that inheritance. మరి ఏ విధంగా జరిగిందంటే మనం అంధకారంలో మనం ఉన్నప్పుడు అంధకారం నుంచి మనకు విడుదల చేసినాడు తన రక్తం ద్వారా. దాని తర్వాత మనకు దేవుని రాజ్యంలో హక్కు వచ్చేటట్టు కూడా చేశాడు. ఇదంతా చేసిన దేవుడు యేసు ప్రభు మాత్రమే. So how did he give you that inheritance? Did you pay the price? Did you pay any price? Nothing, right? He just gave you free. మరి మీరు చూసినట్టయితే ఈ హక్కు కొరకు మనం ఏమైనా పేమెంట్ చేశామా? మనకేమి ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? But somebody pays the price, right? So what was the price? మన కొరకు మనకు విడుదల చేయటకు తన పరిష్కారం వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. So in verse 15 it says, the Son is the image of an invisible God, the firstborn. మరి ఎవరంటే యేసు ప్రభు అదృశ్యుడైన దేవుని ఒక ఆకారం. అదృశ్యుడు ఎవరు చూడండి దేవుని యేసు ప్రభులో మనం చూసినాము. ఆయనే మనకి ఎంత రక్షణ కల్పించినట్టుగా మనకు తెలుసుకున్నది. So what's the meaning of this invisible? మరి అదృశ్యుడైన దేవుడు అంటే దానికి అర్థమే Nobody has seen. అంటే ఎవరు చూడలేదు. But why you came here then? You have not. Nobody has seen. But why did you come here today? మరి ఒక ప్రశ్న, ఎవరు చూడలేదు కదా, మరి ఎవరు మనం నమ్మిక చూసాం? You didn't see, no? Anybody saw God here? Nobody saw. Correct, no? It says even here. It's saying at that time. This is even true today. Even then, it was an invisible God, right? So basically, no one has seen him. మరి అదృశ్యమైన దేవుడు కాబట్టి ఆ కాలంలో ఎవరు చూడలేదు, ఇప్పుడు కూడా ఎవరు చూడలేదు. And it says, for in him all things were created, things in heaven and on earth, visible and invisible. మరి భూ ప్రపంచంలో పరలోకంలో ప్రతి దానిని సృష్టించిన వాడు దృశ్యమైనది అదృశ్యమైనవి ప్రతిదీ కూడా
మరి సృష్టించిన వాడు ఒక్కడే దేవుడు. Whether it's the thrones, or the power, or the authorities, all these things are created by whom? The invisible God. మరి ఎవరికి కనిపించిన అదృశ్యమైన దేవుడి ద్వారా పూర్తిగా ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. And then it says in verse 13, He is the head, the body, the church. He is the beginning, the firstborn from among the dead. మరి మొదటిగా పుట్టినవాడు ఆయన కాబట్టి ఆయన ద్వారా మరి చర్చ్ అంటే సంఘం యొక్క హెడ్ ఎవరంటే యేసు ప్రభు. For God is pleased to have all His fullness dwell in Him. మరి దేవుడు అదృశ్యమైన దేవుడు పరిపూర్ణమైన తన శక్తినంతా కూడా యేసు ప్రభు ద్వారా మనకు చూపించినాడు. So what happened actually? So who is the firstborn? Whom are they referring to? It is Christ. మరి మొదటిగా పుట్టినవారు ఎవరు అంటే ఇజ్రాయెల్ రాజ్యంలో. So basically Christ is the central truth of Christianity. మరి యేసు ప్రభు పూర్తిగా ప్రపంచాన్ని క్రైస్తవులకు ముఖ్యమైన సెంట్రల్ ఆయన జీవితంలో మన ఆధారం. Like we read in the earlier verses, He is the head of the church. మరి ఆయన సంఘం యొక్క తల అని మనం చూస్తున్నాం. And it says He dwells in us. మనందరిలో కూడా ఆయన జీవిస్తున్నాడు. So what did Christ do? He was God. He dwelt in us. But yet, what is a deity? He was a deity. He was God. He came down. మరి యేసు ప్రభు మరి పరలోకం నుంచి వచ్చిన దేవుడు మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మానవుడు అనుకోకూడదు. He just didn't become man. He became a servant. మరి అది కాకుండా ఆయన ఒక పరిచారకుడు, సేవకుడుగా ఉన్నవాడు. He willingly sacrificed his status as God and deity. మరి సాతాను కూడా ఆయనకు మరి దేటిగా దేవుడిగా మనం చూస్తున్నాడు. To become a servant. ఆయన మాత్రం ఒక సేవకుడుగా పనిచేస్తున్నవాడు. So, if somebody takes such a big thing away from you, how you will feel? Suppose you have a big position or something really big status, if somebody suddenly takes it away from you, how you will feel? మరి ఒకవేళ ఒక పెద్ద పొజిషన్లో మనం ఉన్నప్పుడు ఆ పొజిషన్ నుంచి మీకు తొలగించినప్పుడు మీరు ఏ విధంగా యోచిస్తారు? Will you willingly sacrifice it and become a servant? అటువంటి సమయంలో మనం తగ్గించుకొని ఒక సేవకుగా చేయగలమా? But what did Christ do? He sacrificed everything and He became subject to human limitations. మరి మీరు చూసినట్లయితే అటువంటి మహిమ గల దేవుడు, ప్రభావవంతుడైన దేవుడు ఒక తను తాను తగ్గించుకొని సేవకునిగా మన దగ్గర వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Here we are not willing to sacrifice our property and money to just focus on Jesus, but He actually sacrificed the status of God, the deity. మరి పరలోకంలో ఉన్న యేసు ప్రభువు ఎంతో ఆయన ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు. మరి మన కొరకు పూర్తిగా దానంతా సాక్రిఫైస్ చేసి భరించి మరి మన కొరకు సేవకుడిగా వచ్చి ఉన్నాడు. And through Him reconcile Himself in all things, whether things on earth or things in heaven. మరి దాని ద్వారా ఏమైందంటే పరలోకం నుండి మరి భూలోకం మధ్యలో ఆయన ఒక మధ్య సంధిగా ఉన్నాడుగా మనం చూస్తున్నాం. So when Christ, the God, has paid such a big price, He did not even complain. He was willing to sacrifice His status as a deity, come down in human limitations. All the limitations we have as humans, He also faced the same thing. మరి అటువంటి యేసు ప్రభు పరలోకంలో ఉన్నవాడు, అత్యున్నతమైన వాడు. మరి ఆయన మన దగ్గరికి వచ్చి మనతో సమానుడై మన మధ్యలో జీవించున్నాడు. So, if He sacrificed, how much more we need to sacrifice for His kingdom, because He has paid the price for us. ఆ విధంగా తను తాను ఆయన తగ్గించుకుని వేదిగా భరించినాడు. తన పూర్తి శ్వాసాన్ని, తన పూర్తి మరి అక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని అంతా విడిచిపెట్టి ఎంతో దేవుడిగా జీవిస్తున్న వాడు మన కొరకు ఈ విధంగా
మన రక్షణ కొరకు తను తాను పూర్తిగా సాక్రిఫై చేసినప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఏ విధంగా సాక్రిఫై చేయగలం. And even more important, because like we read earlier, he is the head of the church. మనకు ముఖ్యమైన విషయం ఏమంటే యేసు ప్రభు ఈ సంఘానికి తల అనే విషయం ఎప్పుడు మనం గుర్తించాలి. And if he is the head, we should follow the head, correct? మరి మీరు చూసినట్టయితే శరీరంలో ఏ కార్యం జరగాలన్నా కూడా దాని నుంచే వస్తుంది, దీని నుంచి బయటకు. అంటే మనమందరం కూడా ఆ శరీరంలో భాగం కాబట్టి మనం యేసు ప్రభు చెప్పిన విధానంలో నడవాలి. అప్పుడే మన తల మనతో పనిచేస్తున్నది, కానీ మన ఇష్ట ప్రకారం చేస్తున్నట్టే మన తల పనిచేయడం. But instead of doing that, what do? మరి అది కాకుండా మనం ఏం చేస్తుంటారు మన జీవితాలు? We alienate ourselves. So we alienate ourselves from God. Like it clearly says in verse 21, once you were alienated from God and were enemies in your own mind because of your evil behavior. మరి మనం ఏం చేస్తున్నాం మన జీవితాల్లో? యేసు ప్రభు మన తల అయినా కూడా ఆ తల చెప్పిన విధానంగా మనం నడుచుకుంటా మనం తల నుంచి దూరపడి యేసు ప్రభు నుంచి దూరపడి మనం ఆ జ్ఞానంగా మన జ్ఞానాన్ని వినియోగిస్తూ మరి పరలోకం మరి దేవుడు మరి ఈ లోకంలో మనం నడుస్తున్నాం. So in our own mind, we are alienating ourselves from God. What does it mean by that? It clearly says, right? Alienating from విషయం God. ఏమంటే ఏమిటండి, మాకు ఒక తల ఉన్నది, మాకు జ్ఞానం ఉన్నది, యేసు ప్రభు ఉన్నాడని కూడా మనకు తెలుసు. మనం ఏం చూస్తున్నాము, మన ఇష్టం ప్రకారం నడిచేటట్టు ఆ తల విడిచిపెట్టి మన ఇష్టం ప్రకారం మన ఈ యోజన ప్రకారం మన జ్ఞానం ప్రకారం మనం తీసుకున్నాము. So why does he say, how do we today alienate our mind? ఏ విధంగా మనం దేవుడి నుంచి మనం దూరపడుతున్నాము From what God is. So basically, there are different things we do, right? I mean, we have our own control. God has given us our own mind. We have control over it. But instead of using the mind to focus on God, we are alienating the mind. The Bible clearly says, you are alienated from God. మరి దేవుడు మనం సృష్టించిన తర్వాత మనకు ఒక మైండ్ ఇచ్చాడు, అందరికీ ఒక జ్ఞానం ఇచ్చాడు. ఇంకొక విషయం కూడా ఉంది, దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత అది నీ ఇష్టం, ఏ విధంగా వినియోగిస్తావో నీ ఇష్టం ప్రకారం వినియోగించాను. So అది మనము దేవుడు ఇచ్చే ప్రకారం వినియోగించగా మన ఇచ్చే ప్రకారం మనం వినియోగిస్తుంటే మన దేవుడి నుంచి దూరపడిన వాడమే కదా. So we regularly keep on, by our evil behavior, we keep on alienating our mind. కాబట్టి మన హృదయం మన ఏం జరుగుతుందంటే ఈ కారణంగా మనం దేవుడి నుంచి ప్రతి సమయంలో కూడా ప్రతి దినము దూరపడుతూ ఉంటాము, మరి మన అంధకారంలో వెళ్తూనే ఉంటాము. By doing different things, by focusing on social media, by focusing too much on our study, by focusing only on our work, by focusing on how much money we should earn, what happens? We are using our mind and it's been distracted and alienated from God. మరి ఏ విధంగా మనం దేవుని దూరపడుతున్నామంటే మనం వెళ్ళప్పుడు చూస్తుంటాం, నేను ఈ కాదు ఏ పని చేస్తున్నాను, ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను కదా, నేను పైకి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని ఒకటి. నాకు ఇటువంటి కొంచెం డబ్బు తగ్గుతుంది, ఏ విధంగా దాన్ని డబ్బు ఎక్కువ పెంచుకోవాలి, ఏ విధంగా నేను నా కొరకు నేను మరి ఒక ప్రసిద్ధుడిగా ఉండి అందరితో గౌరవించబడాలి, అటువంటి విషయాలు మనం ఆసక్తి చూపిస్తున్నాం. కానీ యేసు ప్రభువు చెప్పిన ప్రకారంగా మనం నడవడం. So how will we do it? Let's read one more verse from Romans chapter 1, verses 21 and 22. Romans chapter 1, verses 21 and 22. మరి మీరు చూస్తే రోమన్ గ్రంథం 22 to 23, sorry, 21, 22, 23. 1వ అధ్యాయము 22, 23. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాను జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. So what did we do? So of course this is written during the time of Romans, but
what do we do today? Let us understand that better. So what we didn't glorify God, we didn't thank Him. Do we always thank Him? Do we glorify Him for the small things He does? We don't do that. And then we start thinking of all kinds of futile things, and that's where the mind gets very negative. కాబట్టి దీని ద్వారా మనలో ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడు కూడా దేవుడి ఇష్ట ప్రకారం నడవక మన ఇష్ట ప్రకారం మనం చేస్తున్నామని అని క్లియర్గా మనం తెలుసుకున్నాం. So the inheritance we have, as verse 23 in Romans chapter 1 says, we exchange the glory of immortal God. We exchange it for images which look like mortal human beings, birds. So we exchange it for anything. We, instead of thanking God and instead of glorifying Him, we exchange the immortal God. మరి మీరు చూసినట్లయితే సదాకాలం జీవించే శాస్త్రములను మనం విడిచిపెట్టి పరలోక రాజ్యంలో మనం జీవించవలసిన హక్కు మనం విడిచిపెట్టి ప్రపంచంలో జీవించడం మనం ప్రయత్నిస్తున్నాము. ప్రపంచంలో ఆనంద సంతోషాలతో జీవించాలని మనం చూస్తున్నాము. అది శాశ్వతమైనది కాదు, అది చాలా టెంపరీ. కాబట్టి మనందరూ ఇటువంటి సదాకాలం ఎల్లప్పుడూ ఉండే జీవితాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో మనం తిరుగుతున్నాం. So such an important inheritance, what we are doing? We are exchanging it for other things, for the things of the world, things which give us pleasure. We are exchanging it. What will happen if we exchange that inheritance? Can you believe? మనం ఏం చూస్తున్నాము, ఎంతో దేవుడు ఇచ్చిన స్వస్థతను విడిచిపెట్టి దానితో ఏ విధంగా కూడా పోలికలేని ఉన్న విషయాలపైన దాని ద్వారా మనకు అట్రాక్షన్ జరిగి దాని ద్వారా ప్రభావించి మనం ప్రపంచంలో తిరుగుతున్నాం. కానీ దేవుని స్వస్థతను విడిచిపెట్టేసాము. అది ఎంతో పవిత్రమైనది, ఎంతో ఉత్తమమైన అది విడిచిపెట్టి పనికిమాలిన యోచనలో మనం పడి ఉన్నాం ప్రపంచంలో. So what happens when you exchange your property, gold, inheritance? You are left with nothing. మరి అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం బంగారం వెండి అనుకుంటున్నాం. అది వాళ్ళని మార్చుకున్నా కూడా పనికిమాలిన దాంట్లో మనం మార్చుకుంటామా? So what will happen if you exchange the inheritance God has given you? అదేవిధంగా దేవుడు ఇచ్చినది మీరు వేరే వాటితో మార్చుకోవాలనుకుంటే What will be left of you? Nothing. దానివల్ల Will become zero. ఏమి లేదు. So we need to focus on Him. We need to see what are those things which are alienating our mind and which are exchanging that inheritance and pulling us away from Him. So be very focused on ensuring that you don't exchange that inheritance which you have bought with a price. మరి యేసు ప్రభుత్వ రక్తం ద్వారా మమ్మల్ని అందరికీ కూడా రక్షణ కల్పించి సదాకాలంలో ఎల్లప్పుడూ మరి పరలోకంగా ఇచ్చే శాశ్వత మనం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? పనికిమాలిన విషయాల వరకు ప్రపంచంలో మనం తిరుగుతున్నాం, కానీ వాటిని విడిచిపెట్టేసాము. దానివల్ల మనకి ఏం లాభం వస్తుంది? So let's try and introspect today and see what are we doing to exchange that inheritance, or inheritance which we didn't pay the price. God paid the price for that. A deity paid the price. మరి మనలో మనము ఈ విధంగా ఉద్యోగం చేసుకోవాలా, మన జీవితాలను మనం పరీక్షించుకోవాలా. మనం కూడా మనకు తెలియకుండా వాటిని అన్నింటినీ కూడా పట్టులో వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో వెళ్ళే మార్గానికి మనం పట్టున్నాం అనే విషయాన్ని మనం కొంచెం గ్రహించవలసింది. దాన్ని మరి చూడాలి, మనం చదవాలి. ఇంకా మన జీవితంలో మార్పులు జరుగుతున్నాయని అద్వైన మార్పులు ఉన్నాయని జరుగుతున్నాయన్నా మీరు దేవుని మార్గంలో రావాలి. So in verse 22 it says, and now He has reconciled you by Christ's physical body through death to present you holy in His sight without blemish. So what does this reconcile? What does it mean by now He has reconciled you? Does anybody know the meaning of reconcile? What's the meaning of reconcile? Sometimes we do account, we reconcile. Some of you reconcile the cash you have. What's the meaning of reconcile? మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు చేసింది ఏంటంటే మనమంతా పాపులుగా ఉన్నప్పుడు దేవునికి మనకు మధ్యవర్తిగా పనిచేసి రికన్సిలియేషన్ అంటే మనలో దేవునితో కలిపేటట్టు రికన్సిలియేషన్ అంటే మీకు అర్థం వస్తుందా? అర్థమైందా? So anybody who does accounts, who has made account like credit, debit, like what do?
you try and reconcile, right? Is all the entries matching? Then you adjust. If something is not matching, you try and adjust. Okay, I'll put some money here, there, and adjust. So reconcile. The meaning of reconcile in the dictionary is adjust, accommodate. మరి దీంతో మనం చూసినట్లయితే మనం అకౌంట్స్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆ లెక్కలో కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడ పెట్టాలి తీసి అక్కడ పెట్టాలి. అదేవిధంగా మనము జీవితంలో జరుగుతున్న విషయాలు పరలోకమైన విషయాలతో దానితో టాలీ చేసి వచ్చింది. ఏ విధంగా ఎక్కడ మనం తప్పుతున్నాము, ఎక్కడ మనం మార్చుకోవాలి అనే విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం. So, despite all of whatever evil we have done, He has reconciled you by Christ's physical body. మరి ఆయన తన మానవులో వచ్చి మనకంతా చనిపోయి దేవునికి మనకు మధ్యలో ఆ రికన్సిలేషన్ చేశాడు. అంటే దేవుని ఏమి కావాలి, అది ఏం లేదు మనలో, ఆ విషయాన్ని పూర్తి చేసి రికన్సిల్ చేసిన తర్వాత మనం దేవుని బిడ్డగా So, if He has adjusted so much with us, mortal humans that we are, how much more we should ourselves try and establish ourselves in Him. మరి అదేవిధంగా మనం కూడా జీవితంలో మనం పరీక్షించుకొని దేవుడికి ఏ విధంగా సన్నిహితంగా ఉండాలి, దేవుడిని ఏ విధంగా రికన్సైల్ చేసి ఉండాలి అనే విషయం మనం చేయవలసిన అవసరం ఉంది. He forgave us our sins. He adjusted for our sins. He adjusted. He accommodated us. మరి మన ప్రాభావాలన్నీ కూడా మనందరినీ ప్రతిష్ఠించాడు. కాబట్టి దాన్నంతా మనం ఎంతో కృపావరంగా మనం యోచించాలి, ఏ విధంగా దాన్ని వినియోగించాలి జీవితాలు. So basically, when He reconciles, He completely wipes off. You come back to zero. You clean. That's what He does to us. All your sins, all the things which you have done to alienate yourself, He completely wipes it off. మరి ఇక్కడ అకౌంట్లో ఇక్కడ మధ్య భేదం ఏమిటంటే అక్కడిక్కడ కొన్ని భేదాలు ఉన్నాయి. అక్కడ ఒక 100 రూపీస్ ఇక్కడ ఉన్నది, ఎక్కువ ఉన్నది, అక్కడ తక్కువ ఉన్నది. అది కాకుండా ఆ దేవుడు ఏం చేశాడంటే పూర్తిగా మన పాపాలన్నింటినీ తీసివేశాడు. ఏం కండిషన్ లేకుండా, అంటే ఆ సైడ్ డెబిట్ సైడ్ ఏమీ లేదు, మనకు అంతా క్రెడిట్ సైడ్లో వచ్చేట్టు మనం చేసాం. So let us now understand that when He has reconciled us, what happens to us and how we should give it importance. మరి అదే విధంగా మనకు రికన్సిలేషన్ అయిన తర్వాత సమాధానం ఏ విధంగా జరుగుతున్నది అనే విషయం మనం చూడాలి. So let us read Colossians chapter 2 verses 6 to 15. Can somebody read Colossians chapter 2 verses 6 to 15? కొలొస్సీయుల గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 10వ వచనము. కొలొస్సీయుల గ్రంథము 2వ అధ్యాయము 6 to 15. 6 నుంచి 15. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుకారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకున్నది. Till 15. ఆయనను అనుసరింపక మనుషుల పారపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుబడి పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక విడుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను నుండిన
పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి తనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి వేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధంగా చేసి ఈ సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకను కనపరిచెను. Thank you. So basically, God made you alive in Christ. Do you understand what it means? మరి యేసు ప్రభునందు మనము జీవించుతున్నాము అంటే దానికి అర్థమేమి? He made you alive. He forgave all your sins. మిమ్మల్ని అందరినీ మన పాపాలను మనంతా ఆది చేసి దాని తర్వాత యేసు ప్రభునందు మనం జీవిస్తున్నాము. In verse 14 it says, having cancelled the charge of our legal indebtedness. He cancelled it completely. మరి మన పాపాలన్నిటిని కూడా పూర్తిగా తుడిచివేసినాడు, క్యాన్సిల్ చేశాడు. That is the price we paid. So after he did that, in verse 9 it says, Christ in all fullness of deity lives in the bodily form. So Christ lives in you. Who is the bodily form of Christ? You, each one of you. He lives in you. మరి Did you believe that? ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది, మన అందరూ కూడా పాప పరిహారం చేసిన తర్వాత యేసు ప్రభు తన దైవత్యముతో, అందరూ ప్లీజ్ అండర్స్టాండ్, తెలుసుకోవచ్చు, పూర్తి దైవత్యముతో మనలో జీవిస్తున్నాడు. అంటే మనము దేవుడు మనుషుల్లో జీవిస్తున్నాము, మనమైన మనుషుల్లో దేవుడు జీవిస్తున్నాడు. అదే విషయం మనం తెలుసుకోవాలి. And it says, Christ brought you to fullness. In Christ you have been brought to fullness. మరి మనలో యేసు ప్రభునందు మనకు పూర్తిగా పరిపూర్ణత దొరికినది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. And when He has brought you to fullness, He is the head over every power and authority. మరి పరిపూర్ణత వచ్చినది అంటే ప్రపంచంలో ప్రతి అధికారం పైన, ప్రతి ఏ విధమైన అధికారం అయినా కూడా అన్నిటిపైన ఇది ఎక్కువైన అధికారం, అద్భుతమైన అధికారం. So all your old self should be buried. కాబట్టి మన పాత జీవితం అంతా పూర్తిగా మనము ముందులో భూస్థాపన చేయాలి. So this deity is a supernatural thing. You all understand supernatural? Deity, God is supernatural. He is dwelling in you. ఎందుకంటే దేవుడు మనలో జీవిస్తున్నాడు కాబట్టి మన సూపర్ న్యాచురల్ అంటే మనుషులకు అతీతమైన కార్యములు మనం చేయగలం. So if He is dwelling in you, do you think that you have the power to pray to Him, to reach out to Him? Yes or no? అందుకే మనలో అతీతమైన శక్తి ఉన్నది కాబట్టి మనం వేరే కోసం మనం ప్రార్థించగలమా? Do you think you need somebody else to pray or for things you need? కాబట్టి మన జీవితంలో మనకి ఏమైనా కావాలంటే వేరే వాడు ప్రార్థించేనా మనం ప్రార్థన చేసుకోలేము. When He dwells in you, why can't you pray for yourself? మరి అటువంటి దేవుడు మనలో జీవిస్తున్నప్పుడు మనమే ప్రార్థించండి, వేరే వాడు ఎందుకు? When we are in difficult situations, why do we forget that the deity exists within us? మరి అటువంటి దేవుడు మనలో జీవిస్తున్నప్పుడు మనకు ఎందుకు అటువంటి భావం మనలో ఉన్నప్పుడు మనం We all start feeling a vacuum within us and we think that we don't have the power. I don't need to pray. Somebody else needs to pray for me. మనం ఏమనుకుంటామంటే దేవుడు మన జీవిస్తున్నా కూడా నాలో ఏమీ లేదు కాబట్టి వేరే వారు నాకు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుంటాం. I will only get healed if somebody else prays for me. నాకు స్వస్థత కలుగుతుంది వేరే వారు ప్రార్థన చేస్తారు. But today we are seeing that the deity exists in us. కానీ దేవుడు మనలోనే జీవిస్తున్నాడు మనకు తెలిసింది. So don't you, but we get distracted, we start feeling insecure. Oh, how will I take care of this? Then we start creating our own images, we go to others, we get worried, we start getting anxious about things. మనం దేవుడు జీవిస్తున్నాడు, మన అందరిలో జీవిస్తున్నాడు, కానీ అది మనం మర్చిపోయి
కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ పోయి ఎక్కడ ప్రార్థన చేసుకుంటాం, ఇక్కడ పోయి ఎక్కడ ప్రార్థన చేస్తాం ఉంటాం మనం. So when you got circumcised, everything was clean. We had a clean state. So he exists in you. You can directly approach him with the full confidence. మరి మీరు సున్నతి పొందిన తర్వాత, పాప రక్షణ అయిన తర్వాత, సున్నత పొందిన తర్వాత పరిపూర్ణమైన దేవుడు ఇందులో తీర్చుకోవడానికి మీరే అన్ని కార్యాలు చేయగలరు. కానీ మనం అక్కడికి వస్తున్నాం. So who is he? This he who is existing. I'll read once again. Colossians 1:18 says, and he is the head of the body, the church. He is the beginning, the firstborn from among the dead. So that is everything that in everything he has supremacy. What's the meaning of supremacy? So Bible itself is speaking, right? He has supremacy. మరి మీరు చూసినట్లయితే దేవుడు అద్వితీయుడైన వాడు. అద్వితీయుడు అంటే ఏమిటి దానికి అర్థం? Supremacy means everything is possible. He's supreme. So the supreme person exists in you. ప్రతి కార్యం చేయగలము అని మనం గుర్తించాలి. But what we do, we like, no, I need to go to somebody else. That person, she will pray for me, he will pray, then only I will get healed. I will not pray for myself. అటువంటి సమయంలో మనం ఎందుకు అక్కడ వెళ్తేనే నాకు స్వస్థత జరుగుతుంది, ఆయన ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన చేస్తే నాకు స్వస్థత జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలగదు అని మనం ఎందుకు అనుకుంటున్నాం? Lot of times when I was young and I was growing up in college and all, sometimes there were situations where I just had to pray myself because nobody was there. కొన్ని సమయాల్లో నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒకనే ప్రార్థన చేసుకునేవాడు. When I left my parents and went to stay in hostel, there was no Christian in the hostel. Whom I'll pray with? Whom I'll ask to pray? There were no phones. నేను ఇక్కడి నుంచి వెళ్ళి హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరు అడుగుతాను ప్రార్థన మాకు ప్రార్థన చేయండి, నేనే ప్రార్థన చేసుకుంటాను. I can't even call my mother because 10 rupees in the account. How will I do STD phone and call? So what happened? You have to pray for yourself. కాబట్టి అటువంటి సమయంలో నువ్వే ప్రార్థన చేసుకోవాలి. Suppose you are in a job, God takes you to a place where only unbelievers are there. Whom will you ask to pray? You will start searching for people. Then you will get this anxious, oh, there's nobody to pray. But you are itself, the deity exists in you. You should pray. కానీ ఒకవేళ మనం ఒక క్రైస్తవుల మధ్యలో ఉన్నాం అనుకున్నా కూడా ప్రార్థన లేకపోతే కూడా మనం ప్రార్థన గురి చేయొచ్చు, వాళ్ళతో ప్రార్థన చేయమని చెప్పారు. కానీ మనలో మనం ప్రార్థన చేయకుండా వేరే వాళ్ళు మనకు ప్రార్థన చేయాలంటే ఏమంటుంది? There are so many situations when I was working, I was very senior in different companies I worked. At that time, many places, my teams, my peers, nobody is Christian. అదేవిధంగా నేను కూడా ఇంకా పెద్ద హోదాలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసేవాడిని, కానీ ఎవరు నాకు ప్రార్థన పడతారు. So what I do? I cannot wait. Oh, the situation is I have to solve now. I cannot wait for tomorrow, day after, and then go to somebody, brother, pray for me. No, that we don't have that much time. No, some situations happen very fast. మరి అటువంటి హోదాలో ఉన్నప్పుడు ప్రపంచంలో పనిచేసినప్పుడు మనలో మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఒకవేళ మీ ముందు ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ అప్పుడే సాల్వ్ చేయాలి. కానీ నేను ప్రార్థన చేసి మన అవసరం అవుతుందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. So basically, in such situation, I will always pray myself. I need God, you need to handle the situation. What do I do? Give me the wisdom. Because I have to take decisions like this. If I start waiting to go to pastor, the pastor will pray. There's no time. So, I mean, when God exists in us, why can't we ourselves pray? మరి అటువంటి జీవితంలో మనం సమస్యలు వచ్చినప్పుడు, సరే నేను ఇప్పుడు ఉన్న సమస్య విడిచిపెడతా, పాస్టర్ దగ్గర వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించిన తర్వాత వస్తానంటే జరుగుతుందా? ఎందుకంటే మీలో దేవుడు ఉన్నాడు కాబట్టి, అటువంటి శక్తిలో మీలో ఉన్నట్టు కాబట్టి మీరే ప్రార్థన చేసుకోవచ్చు. So like verse 6 in chapter 2 says, so then just as you receive Christ Jesus our Lord, continue to live your lives in Him, rooted and built up in Him, strengthened in faith as you were taught, and overflowing with thankfulness. It is not saying here go to somebody, it is just saying continue to live your lives rooted in Him. So you should be rooted in Him rather than some pastor, some leader, some healer.
healer, prophet. We keep on, whenever we get anxious, we just run to people like this. But it says that మన జీవితాలు యేసుక్రీస్తు పైన ఆధారపడి ఉన్నాయి. ఆయన మనకు ఆధారం, ఆయన మనకు పునాది. కాబట్టి ఆ పునాదిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన అవసరం లేదు. మనం ఆ పునాది పైన నిలబడి ప్రార్థన చేయగలము. so if we all today here believe that Christ is there in us, He exists, He is in you, then we need to be rooted in Him, we need to be built in Him, you approach Him. మనం మనలో దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు వేరే వెళ్ళాలి? మనలో ప్రార్థన చేయాలి. So if we can do it through some pastor, through some prophetess, through some healer, why can you not do it from you? Because He is in you and you are rooted in Him. మరి మనలో సందేహం వస్తుంది. నేను ఆ పాస్టర్ దగ్గర పోతే, లేకపోతే ఆ ప్రాఫిటెస్ దగ్గర పోతే నాకు అక్కడి నుంచి దేవుడు మాట వింటాడు. మన మాట విన్నాడు అని ఎక్కడ చెప్పినాడు? గ్రంథంలో అక్కడ రాసింది కదా. అనే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మన మాట వినడు. మనం పాపం చేస్తూ ఆ గోడ కట్టించుకొని ఆ గోడ నుంచి దేవుడు మనం నిజ జీవితాన్ని జీవిస్తూ యేసు ప్రభులో మనం ఉన్న ఎడల మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో ఒక పాపం గోడ కట్టుకొని గోడ యేసు దేవుడికి మన మధ్య పాపం గోడ ఉండి నేను ప్రార్థన చేస్తుందంటే రాదు. వేరే వాళ్ళు ప్రార్థన కూడా అయిపోదు. ఎందుకంటే గోడ ఎరగొట్టాలి. So let's understand this through another verse because it's written in many places in the Bible. So we read Galatians chapter 3 verse 27 and it says here, for all of you who were baptized into Christ have clothed yourself with Christ. Can you see this word? Clothed yourself with Christ. మరి ఇక్కడ చూసినట్లయితే గలతీయులకు కన్నా 3వ అధ్యాయం 27వ వచనంలో చెప్తుంది. ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే క్లోత్ అంటే మనమంతా యేసు ప్రభువుని ధరించిన వారుగా ఉండాలి. ధరించిన వారు. So moment you are circumcised and baptized, you are clothed with Christ. It says, it clearly says, have clothed yourself with Christ. Clothed means it's all over you. Does it correct? No? I mean, my meaning is correct. Everybody? Clothed means Christ is all over me. అంటే మనం పూర్తిగా దేవుని మన పైన ఉన్నాడు కాబట్టి ఏదో వస్త్రము ధరిస్తాము. అదేవిధంగా దేవుడు మన పైన ఉన్నాడు కాబట్టి మనకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. So if He is clothed in you, you don't have to go to anybody. You don't have to say that person has this gift, that person is there, that prophet is there, that healing is this church is better. You are yourself there in your situation. You pray first. How many of you actually pray first yourself before then going and approaching people? Most of us couldn't do it. కాబట్టి దీనికంటే ముఖ్యమైన తాత్పర్యం అంటే మనలో దేవుడు ఉన్నాడు. పూర్తిగా కూడా దేవుడు ధరించి ఉన్నాం కాబట్టి అక్కడ పోతే నాకు ఇది దొరుకుతుంది, ఇక్కడ పోతే మాకు దొరుకుతుంది, ఆ చర్చిలో పోతే నాకు దొరుకుతుంది అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మాట్లాడతాడు. You all want the inheritance, right? We discussed the inheritance. You all want it. Anybody doesn't want the inheritance? Everybody wants. శాశ్వత ఇన్హెరిటెన్స్ అందరికి కావాలా? ఎవరికైనా నాకు అవసరం లేదు. If you want the inheritance, why you don't take responsibility for yourself? You want the inheritance, but you don't want the responsibility. Somebody else should take responsibility to pray for me, do some reading for me. మనము మన బాధ్యత తీసుకోవాలి మన కార్యానికి. కానీ వేరే వాళ్ళకి ఎందుకు బాధ్యత చేస్తున్నాం? ఆమె మా పేరు ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన చేసేది నీ బాధ్యత వాళ్ళకి చూస్తున్నాం. నీ బాధ్యత నువ్వు చూసుకో. Let's look at chapter 2 verse 23. It says, my goal is that they may be encouraged in the heart and united in love, so that they may have full riches of complete understanding, in order that they may know the mystery of God, namely Christ, in whom is hidden all treasures of wisdom and knowledge. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనకు పరిపూర్ణమైన జ్ఞానం కూడా మన దగ్గర ఉన్నది, శక్తి కూడా మన దగ్గర ఉన్నది. కాబట్టి మనం వేరే పైన ఆధారపడవలసిన అవసరం లేదు. So what is this mystery? What is this mystery? కాబట్టి దీంట్లో మిస్టరీ ఏంటి? Mystery is Christ. That's it, simple. Mystery is Christ. So యేసు ప్రభు మాత్రమే దీంట్లో వేరే ఎవరి అవసరం లేదు. So if the mystery is known to you, you all know the mystery.
then what happens? The treasures of wisdom and knowledge are hidden in that mystery. So you all have it. Anybody doesn't believe that they don't know Christ, then that's a different person. But if you know Christ, you're clothed with Him, and you know the mystery of Christ, then it clearly says that the treasures of hidden are all treasures of wisdom and knowledge. So it is not there in only my father or some pastor or somebody else. It is there for you also. ప్రతి ఒక్కరికి జ్ఞానం కూడా అందరి దగ్గర ఉంటుంది, కానీ కొన్ని విషయాలు మనము అడగవచ్చు, క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో వారిని అడిగి మనం జ్ఞానం చేసుకోవచ్చు. కానీ ముఖ్యమైనది మనలో జ్ఞానం ఉన్నది, దేవుడు మనలో ఉన్నాడు, యేసు మనలో ఉన్నాడు అని మనం గుర్తించాలి. ఆ విషయం ద్వారా మనం జీవితంలో So let's focus back on the points. We all were sinners. మనందరూ కూడా పాపమే. God paid the price. God as Jesus paid the price. He came in human form, in the limitations of human form, and paid the price for our sins. మరి దేవుడు యేసు ప్రభు మానవుడుగా జన్మించి మన పాప పరిహారం శిలువ మరణంకు చెంది దాని ద్వారా పూర్తిగా మనకు దేవుడితో సంబంధం కల్పించిన వాడు, రికన్సిలియేషన్. And because He paid the price and you accepted the forgiveness of your sins, you got that inheritance. Each one of you has that inheritance. There's nobody who doesn't have that inheritance, including the smallest of kids here. Everybody who accepted Christ has that inheritance. కాబట్టి యేసు ప్రభు చేసిన శిలువపై చేసిన కార్యం ద్వారా మనందరికీ కూడా ఆ స్వాస్థ్యత, ఇన్హెరిటెన్స్ మనందరికీ దొరికినది. కాబట్టి మనమందరి దేవుని బిడ్డలమే గ్రహించాలి. So if you have the inheritance, you have been clothed in Christ. If you have the inheritance, you have been clothed in Christ. కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభు సన్నిధంగా జీవిస్తున్నాం. And He exists in you. దాని ద్వారా యేసు ప్రభువు మనం జీవిస్తున్నాం. So if He exists in you, all power, all knowledge, everything exists in you. So don't get disturbed when you have tough situations, when you don't know what to do. Just approach Him directly. Don't wait to whom to approach. You first pray. కాబట్టి ఎటువంటి కష్ట సమయాల్లో కూడా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం దేవుడితో మనం సంభాషించగలము, ప్రార్థించగలము. వేరే వారితో మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న ఎడలో అది కూడా చేయొచ్చు, కానీ మొట్టమొదటి స్టెప్ ఏమంటే మనమే మనం ప్రార్థించాలి. Bible did not say that this pastor, he or somebody else is a sonship. It clearly says all of you have that sonship. All of you, all of us, all sons and daughters, you all have that sonship with Christ. మరి సన్షిప్ ఇన్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు ద్వారా మనమంతా దేవుడి బిడ్డలం అనే విషయము ఒకరిద్దరికి ముగ్గురు కాదు, అది మన అందరిలో ఉన్నది. కాబట్టి ఆ పాస్టర్లో ఉన్నది, ఈ పాస్టర్లో ఉన్నది అనే ఆ విషయమే మనం తలచవలసిన విషయమే లేదు. మన అందరిలో ఉన్నది అని మనం గ్రహించి మన జీవితాన్ని సాగిస్తాం. So Christ is the head of the church, and church is all of us. There is no somebody different in this. Everybody has a different role. యేసు ప్రభు సంఘం యొక్క తల, మనమందరూ కూడా సంఘంలో ఒక భాగంలో దేవుడి భాగం. కాబట్టి ఆ తల మీద ఏ విధంగా చెప్పిందో మన జీవితాలు ఆ విధంగానే నడుస్తాం. So all of us are part of the church. Everybody has a different role, but ultimately He is the head of our church, and all of every individual here can approach Him directly. కాబట్టి ప్రతి వారు కూడా దీనికి కారణముగా మనలో దైవత్వం ఉన్నది, యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి మనమందరూ కూడా దేవుడిని నేరుగా మనం ఆయనతో మాట్లాడగలం. So I encourage each one of you to use that inheritance which exists in you. కాబట్టి ఇటువంటి శ్వాసను మీరెంత వినియోగించమని నేనెంతో కోరుకుంటున్నాను. Thank you so much. Thank you very much. God bless you. Thank you so much, Vincent, for this message from Colossians chapter 1 and 2. We appreciate, all of us appreciate the fact that we are God's
children and that Christ lives in us. మరి దేవుని వాక్యం నేను అందించినప్పుడు మేము వందనాలు చెల్లిస్తున్నాం. దాని ద్వారా మనకి తెలిసిందన్నమాట మనందరి దేవుని బిడ్డలు మనందరూ కూడా దేవుని మనలో జీవిస్తున్నాం. And if Christ lives in us, all of us can pray. Each one of us can pray for each one of us and for one another, because Paul says, bear ye one another's burdens and thus fulfill the law of Christ. మరి ఆ విధంగా యేసుప్రభు మనం జీవిస్తున్నాడు కాబట్టి మనలో మనం ప్రేమించగలము, ఇతరుల కొరకు ప్రేమించగలము, మనం ప్రార్థించగలము. ఒకరితో ఒకరు కలిసి వారి మనకున్న బాధలను మనం పంచుకొని మనం ప్రార్థించగలము. And it's good to know that we can pray for ourselves and bear one another's burdens. All that we can do because everything is exposed clearly in the Bible. కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని గ్రహించి మనం మన ప్రార్థన జీవితం ఈ విధంగా నడపాలి. Yes, so we thank and praise God for this message and give all the glory to the living God. ఈ దేవుని చెప్పాలి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. Today being the first Sunday, we will hallelujah, 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 praise you, exalt your name, exalt your name, exalt your name. We worship you, we adore you, and we submit ourselves into your hands, my God. ప్రభా మిమ్మల్ని పూర్తిగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాము. And we cry unto you and ask you to forgive us all our sins. ప్రభా మీకు మొరపెట్టుచున్నాము, మా పాపములన్నింటినీ క్షమించండి. Make us clean in your sight, O Lord. మీరు పూర్తిగా మా పాపములన్నింటినీ తీసివేయండి. We wash ourselves with the blood of Jesus. మేము యేసు రక్తం ద్వారా పూర్తిగా మమ్మల్ని కడిగివేస్తున్నాము. Make us clean enough that we can take the Holy Communion. కాబట్టి దాని ద్వారా ఈ హోలీ కమ్యూనిటీ తీసుకునే అర్హత మాకు We చేయండి. know we are totally unworthy, O Lord. మేమంతా ఈ హోలీ కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేస్తూ And yes. యోగ్యులుగా చేయండి. We have sinned in our thoughts and in the way we talk and in the way we behave with others. ప్రభా మేము ఎన్నో పాపం చేసుకుంటాము. వేరే ద్వారా మేము వీరికి ఏ విధంగా వారికి బిహేవ్ చేయాలి, ఏ విధంగా వారితో మాట్లాడాలి, ప్రతి విషయంలో కూడా మేము పాపం చేస్తున్నాము. So therefore we turn unto you, O Lord. ప్రభా మీపై మేము వస్తున్నాం. ప్రభా మీ క్షమాపణ We acknowledge our sins and shortcomings, కాబట్టి మా పాపం అంతా మీరు మరణం చేయండి. and yet we take the Holy Communion at the table of the Lord. మరి అయోగ్యులుగా మేము రాకుండా మీరు మీ దేవుడు రాకుండా చేయండి. We praise you and thank you. In Jesus' name. మీ యొక్క Amen. ప్రభావాన్ని కలుగుతాను. I request Shalom and Zara to sing as the communion is being distributed. Come here. Yeah. Come, one person, come to this side. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now found.
also delivered to you. మొదటి కొరింథీయులు 12:1 రాసినది, నేను ఏ ఎంపికని దేవుని పొందినానో అది మీకు ఇచ్చుతున్నాను. That the Lord Jesus, in the night in which he was betrayed, Sorry. took bread. ఆయన ఆ రాత్రి అందు ఆయన ఏ విధంగా అపవాది కూడా పట్టుబడినాడో ఆ రాత్రి అందు ఆయన నేర్చుకుని And when he had given thanks, he broke it and said, వందనాలు చేసిన తర్వాత వారిని ఎదిగి పెట్టి, "This is my body which is hallelujah." ఇది నా శరీరము నీ కొరకు ఉపయోగపడేది. But now, my beloved children, as you take the body of Christ, cry out unto him and say, "Lord, heal this problem in my body." ప్రభా ఈ విధంగా మనం పాల్గొంటుండగా మనం దేవుని ప్రార్థిస్తాము, ప్రభా మొరపెడతాము. ప్రభా నా జీవితంలో ఉన్న బాధలను, నా శరీరంలో ఉన్న బాధను తీసుకొని నేను ప్రార్థిస్తాను. Because his body was broken so that our bodies might be made whole. ఎందుకంటే యేసు ప్రభు శరీరం పుట్టిన కాబట్టి దాని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. So by faith, cry out each one who has any bodily pain, any bodily sickness, any trouble in the body, just cry out to the Lord and say, "Lord, even as I am taking your body which is broken for me, heal me of this problem." You cry out for yourself, I cry out for myself. ఈ విధంగా మనమందరం కూడా దేవునికి మొరపెట్టడం, ప్రభా నేను పాపిని, మీ ద్వారా నా రక్షణ దొరికింది. ప్రభా మీ రక్తం ద్వారా నాకు కాక మీరు బాధపడి పట్టిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగాక ప్రభా ఆ స్వస్థతను నాకు కల్పించింది. Yes, so let us cry out before we take the body of Christ in the form of his bread. ఈ విధంగా మనం వేసుకున్నాము మొరపెట్టుదాము, దాని ద్వారా మన శారీరక బాధలు కలిగి మన And స్వస్థత. Jesus says, "Do this in remembrance of me," meaning every time you take the broken body and the blood of Christ in remembrance of him, cry out for yourself that every pain, hallelujah, in your body, hallelujah, will disappear as you take the broken body of Christ. మనం ఇది మనం ఏ శత్రువుకు జ్ఞాపకార్థముగా ఆయన ఏ విధంగా శిలువ మరణం బాధపడి చనిపోయినాడు, ఆ బాధల ద్వారా మన స్వస్థత కలుగును అనే విషయం ద్వారా మనం విశ్వసించి ఈ రొట్టెను మనం తీసుకున్నాం. So let us together take the body of Christ. Say, take the body of Christ. మరి ఏ విధంగా ఏ శత్రువుకు శరీరాన్ని In the same way, he took the cup also after supper, saying, అదేవిధంగా ఆయన ఆ కప్ మరి ఆ కప్పును ఎత్తుకొని, "This is the covenant, new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me." మరి ఎన్నోసారి ఎప్పుడు చేయబడినా చేయండి, దాని ద్వారా మీరు స్వస్థత పొందుతారు. For us, let us take the cup, partake of the cup. For as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes. మరి ఈ విధంగా చేసిన ద్వారా మనకు దేవుని రెండో రాకడపై వచ్చును దాని జ్ఞాపకార్థంగా మనం చేస్తున్నాం. I request Rachel to come and pray. స్తోత్రం
స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రములు. గొప్ప రాజా, గొప్ప దేవానికి వందనాలు. ప్రేమ గయడానికి స్తోత్రములు నాయన. ఏసయానికి లెక్కలేని వందనాలు. వాక్యం మెడలు కాదు రాజా, మా హృదయమైన పలకల మీద మేము రాసుకోవాలి రాజా. వాక్యానుసారంగా నడవాలి రాజా. ఏసయానికి స్తోత్రములు నాయన. మా జ్ఞాపక శక్తిని మన మీద దయచేయండి దేవా. మీ శరీరంలో పాలు పొందిన నాయన, నీ శక్తిని బలాన్ని మాకు దయచేయండి. మా శరీరంలో ఉన్న బలితాన్ని కొట్టివేయండి రాజా. మీరు కార్యం జరిపించి ఆంటీని అంకుల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. It's fine. Take. Hallelujah. Thank you, Lord. Praise you, Lord. Exalt your name, Lord. We submit ourselves into your hands. Be with us throughout the week, O Lord, and bring us back into your presence once more to have fellowship with you and fellowship with one another. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name. Amen. It's fine. Our service is concluded. Please have fellowship and coffee and enjoy each other as we have enjoyed God.